హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లతా ముగులాన్ బ్లాగ్స్. సో ఇది వచ్చేసి పార్ట్ 3 వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి డే 2 అట్ విశాఖపట్నం. సో ఇవాళ వచ్చేసి మేము వెళ్ళబోయే ప్లేసెస్ సింహాచలం ఇంకా బొర్రా కేవ్స్. సో మేమైతే 7:30 కలా రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఈ 2 ప్లేసెస్ అయిపోతే ఇంకా లాస్ట్ మనం వచ్చేసి విజయవాడనే వెళ్ళాలి. సో వైజాగ్కి మళ్ళీ రావడం ఉండదు కాబట్టి మేమైతే రూమ్ అయితే ఖాళీ చేసాము. షార్ట్గా ఇదైతే మేము ఉన్న లాడ్జ్ టూర్. సో మా రూమ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. మాకు రూమ్లో కాకుండా బయట అయితే బాల్కనీ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి కిందికి బయటికి వెళ్ళే దారి. రూమ్స్ అయితే చాలా బాగుండే, నీట్గా అండ్ క్లీన్గా ఉండే. కాకపోతే ప్రైసెస్ చాలా కాస్ట్లీ ఉండే. సో మేము వచ్చేసి రూమ్లో 24 అవర్స్ కూడా లేమన్నమాట. 24 అవర్స్ కన్నా తక్కువనే ఉన్నాము. ఈవినింగ్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. లెట్స్ గో టు సింహాచలం అనమాట. ఇక్కడ మేము సింహాచలంకి వెళ్తుంటే ఒక హనుమాన్ స్టాచ్యూ ఉందన్నమాట. చాలా బాగుంది ఆ స్టాచ్యూ. సో మేము వెళ్ళిన 3 days ట్రిప్లో నాకైతే ద మోస్ట్ ఫేవరెట్ సింహాచలం అనమాట. రోడ్స్ కానీ ఆ ప్లేస్ కానీ ఏమంటారు యాంబియన్స్ అయితే చాలా 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 బాగా నచ్చింది. సో గుడికి మనమైతే కొండలెక్కి వెళ్తాము, తర్వాత కొండ దిగుతాము, టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సో ఇది వచ్చేసి మేము సింహాచలంకి వెళ్ళడము సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇలాగే ఉండే, కాకపోతే అప్పుడు ఇంకా బాగుండే, ఇంకా ఎక్కువ నేచర్ ఉండే. ఇప్పుడు కొంచెం గ్రీనరీ అనేది తగ్గినట్టు అనిపించింది. సో టెంపుల్ గర్భగుడికి అయితే మనకి సెల్ ఫోన్స్ కెమెరాస్ ఏం అలౌ లేకుండే, కాబట్టి మేమైతే బయట వరకే షూట్ చేస్తుండే, లోపలైతే ఏం ఎక్కువ షూట్ చేయలేదు. అండ్ రష్ కూడా ఆ రోజు అయితే చాలా ఎక్కువ ఉండే అనమాట. అసలు ఫెస్టివల్ మూడ్ అంటూ ఏం లేదు. చాలా మంది టెంపుల్స్కి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఇక్కడ లోపల దేవుని చూడగానే అయితే అసలు చాలా మంచి ఫీల్ అనిపించింది. బ్లెస్డ్గా ఫీల్ అవుతాం మనం అయితే. తప్పకుండా ఎవరైనా వైజాగ్ వెళ్ళుంటే మాత్రం సింహాచలంని ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇంకా సింహాచలం దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే అరకు అంటే బొర్రా కేవ్స్కి స్టార్ట్ అయినాం అనమాట. అరకు అయితే మేమేం వెళ్ళలేదు, వేరే సైడ్ నుంచి బొర్రా కేవ్స్కి వెళ్ళాము. అంటే 2 roads ఉంటాయంట. సో మేము ఇంకో రోడ్ నుంచి అరకు టచ్ కాకుండా బొర్రా కేవ్స్కి వెళ్ళాము. ఎందుకంటే అరకు చాలా దూరం అవుతుంది. ప్లస్ అరకుకి వెళ్ళేదుంటే మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్స్ వెళ్తే అక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఈ టైంలో వెళ్తే ఎండ్ వచ్చి అంత సరిగ్గా వ్యూ ఉండదన్నమాట. సో మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు బొర్రా కేవ్స్. మొత్తం నేచర్ చాలా బాగుంది అసలు. వైజాగ్లో నాకు నచ్చిన బెస్ట్ థింగ్స్ వచ్చేసి బీచెస్ అండ్ గ్రీనరీ అనమాట. చాలా చాలా బాగుంది. సో బొర్రా కేవ్స్కి దగ్గరలో వెళ్తుంటేనే పక్కకైతే చిన్న వాగు ఉందన్నమాట. ఆ వాగు అయితే చాలా బాగుంది. సో అక్కడ వచ్చేసి మేము పిక్స్ దిగుదామని చెప్పేసి కిందికి వెళ్ళాము. వన్ మోర్ థింగ్ ఏంటంటే అక్కడ వచ్చేసి సీకు చికెన్ ఉందన్నమాట. సో అది కంపల్సరీ టేస్ట్ చేయాలి అరకు బొర్రా కేవ్స్ వస్తే అని చెప్పేసి మేమైతే ఒక 3 తీసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుండే. ఒక్కటి 30 రూపీస్ అయింది. వాగులో వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉండే అనమాట. చాలా మంచిగా అనిపించింది అక్కడ వెళ్ళగానే. సో ఆ వాగు దగ్గరనే మేమైతే ఒక 30 minutes స్పెండ్ చేసామన్నమాట. అక్కడ కొద్దిసేపు స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ కాసేపు ఆగి మేమైతే మళ్ళీ బొర్రా కేవ్స్కి స్టార్ట్ అయిపోయాము. పిక్స్ ఎక్కువ దిగే వాళ్ళకైతే ఈ స్పాట్ చాలా నచ్చుతుంది. పిక్స్ అయితే చాలా చాలా బాగా వస్తున్నాయి. మీ అందరిలో ఎంతమంది బొర్రా కేవ్స్ ఇంకా అరకు విజిట్ చేశారో మాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అక్కడ తిన్న స్పెషల్ ఫుడ్ కూడా మాకు కమెంట్ చేయండి. సో చాలామంది అయితే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దాట్ మేము ఏం వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.
ఇదే అనమాట మేము తీసుకున్న చికెన్ కూడా సూపర్ ఉండే టేస్ట్ అసలు. సో మేము ఇక్కడ బొర్రా కేవ్స్‌కి దారిలో వెళ్తుంటే ట్రైబల్స్ ఉంటారు కదా! వాళ్ళు డాన్స్ చేస్తున్నారనమాట. చాలా అనిపించింది. సో ఇక్కడైతే ఇంకా ట్రైబల్స్ కల్చర్ అనేది ఇంకా పాటిస్తున్నారు. సో అది చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ మేము ఇంకా లంచ్ చేయాలని చెప్పేసి మేమైతే ఇక్కడ నాయుడు హోటల్ అని ఉంది, అక్కడైతే ఆగాము. మేమైతే వెజ్ మీల్స్ తీసుకున్నాము అండ్ ప్రైసెస్ అయితే చాలా హయ్యెస్ట్ కాస్ట్ ఉండే అనమాట. మీల్స్కే ఒక 6 to 7 మెంబర్స్కి ఒక 800 అలా అయిపోయింది కాస్ట్ అయితే. వైజాగ్లో ఫుడ్ ఖర్చే చాలా ఎక్కువ ఉందన్నమాట చెప్పాలంటే. సో ఇదే అనమాట బొర్రా కేవ్స్. ఇది వచ్చేసి బొర్రా కేవ్స్లో ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే మనకి చాలా టైప్స్ ఆఫ్ బొమ్మలు అండ్ ఎస్పెషల్లీ బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ అమ్ముతున్నారు. 2 పర్సన్స్కి 900 అంట, చాలా హయ్యెస్ట్ కాస్ట్ ఉండే. మేము యాక్చువల్ మెయిన్ థింగ్ బొర్రా కేవ్స్ చూద్దామని చెప్పేసి వచ్చాము కాబట్టి మేము వేరే ప్లాన్స్ అన్ని పక్కన పెట్టి డైరెక్ట్ అక్కడికి వెళ్ళాము. కొనుక్కోవడానికి కూడా చాలా ఉన్నాయన్నమాట. అక్కడ వుడెన్తో తయారు చేసిన డిఫరెంట్ కిచెన్ ఐటమ్స్, డెకరేషన్, అలాగే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి. యాజ్ యూజువల్ కాస్ట్ కూడా అంతే ఉందన్నమాట. సో బొర్రా కేవ్స్కి వెళ్ళాలంటే కొంచెం ఓపిక ఉండాలి, ఎందుకంటే నడిచి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఓపిక ఉంటే అప్పుడు మంచిగా మనం చూడొచ్చు ప్లేస్ మొత్తం. సో బొర్రా కేవ్స్ అయితే చాలా బాగుంది. లోపల లైటింగ్ కానీ అదంతా చాలా బాగుందన్నమాట. ఫుల్ వేడిగా ఉంది లోపల. సో మేమైతే బొర్రా కేవ్స్ కూడా ఎంజాయ్ చేసాము. మేమైతే పై వరకు వెళ్ళామన్నమాట, కాకపోతే క్లిప్స్ అనేటివి ఎక్కువ తీసుకోలేము మేము. సో మేమైతే బొర్రా కేవ్స్లో ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాం అనమాట. ఐ లవ్ బొర్రా కేవ్స్ అని చెప్పేసి. అది తప్ప ఇంకేం కొనలే, కాస్ట్ ఉన్నాయి అని చెప్పేసి. ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మనమైతే లాస్ట్ 2 ప్లేసెస్, అదే విజయవాడ ఇంకా రాజమండ్రి కంప్లీట్ చేసుకుంటే మన ట్రిప్ మొత్తం అయిపోతుంది అనమాట. డెఫినెట్లీ ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది కాబట్టి లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.